గ్రూప్ 1 మీద బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 పరీక్షా పేపర్లు అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్ నేతలకే దక్కుతుందన్నారు. పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ యువత జీవితాలతో చెలగాటమాడిన బీఆర్ఎస్ ఇప్పుడు నీతి వ్యాఖ్యలు చెబుతోందంటూ రాజ్ ఠాకూర్ మండిపడ్డారు. వారి హాయంలో 10 సంవత్సరాలు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన దాంట్లో బాజాప్తుగా పాన్ షాపులలో కిరాణా దుకాణాలలో కూడా పేపర్లు జరిగినటువంటి ఒక నింద స్పష్టంగా ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. ఇదే మీడియా ద్వారా దాన్ని బహిర్గతం చేసినప్పుడు అనేక మంది ఉద్యోగులకు ఉద్యోగాలు రాక, కొంతమంది అయితే వయసు అయిపోయింది, మాకు చరిత్ర లేదు, ఇంకా భవిష్యత్తు లేదని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర ఉన్నది. దానికి కారణం పోయిన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోజు కేటీఆర్ గారు, కేసీఆర్ కాదా అనే అంశాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు నిన్న వాళ్ళ నాయకుడు, అది నోరా చెత్తకుండా తెలియదు, కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీనిపైన ముడుపులు తీసుకున్నారని. వారి యొక్క పాలనలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి మంత్రులు, వారి యొక్క ముఖ్యమంత్రి, వారి కేటీఆర్ గారు, మరి వారికి సంబంధించిన నాయకుల మాదిరిగా ఈ ప్రభుత్వంలో ఉన్నారనుకుంటున్నారా? నాకు అర్థం కాని అంశం ఒకటి. దానిపై బాధ్యత కలిగిన ప్రజలు ఇవాళ గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ హైకోర్టు స్పష్టమైన తీర్పును ఏమనిచ్చిందంటే, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ పాయింట్అవుట్ చేసుకుంటే ఎక్కడ మాట్లాడాలి.